కడప జిల్లా రాయచోటి వీరభద్ర ఆలయం అత్యంత పురాతన కాలం నాటిది. ఇది 1000 ఏళ్ల నాటి పుణ్యక్షేత్రం. మాండవ్య నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో శివుని ఉగ్రరూపమైన వీరభద్రుడి విగ్రహం ప్రత్యేకత. దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. వీరభద్రుడే విగ్రహమూర్తిగా కొలువైనందువల్ల వీరశైవుల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. రుద్రాంశ సంభూతుడైన వీరభద్రుడు ఎక్కడైనా ఉగ్రరూపంతోనే దర్శనమిస్తాడు. కానీ కడప జిల్లాలోని రాయచోటిలో మాత్రం ఈ ఉగ్రదైవం శాంతి కాముకుడిగా వెలిశాడు. దక్షుడిని సంహరించిన వీరభద్రుడు ఈ క్షేత్రానికి వచ్చాక శాంతించాడని స్థల పురాణం. స్వయంభూ వీరభద్రుడిని దేవతలు పూజించారని చెబుతారు. ఆ క్రమంలో ఈ క్షేత్రానికి అమరగురు వీరేశ్వర క్షేత్రంగా పేరు వచ్చింది. వీరభద్రుడికి మీసాలు కోరలు ఉండవు. 2 భుజాలతో దర్శనమిస్తాడు. వీరశైవలింగం గర్భాలయంలో ఉంటుంది. దాని పక్కనే మేక తలతో దక్షుడి విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడి స్వామిని రాచరాయుడు అని పిలుస్తూ ఉంటారు. రాచరాయుడు వెలిసినందుకు ఈ ప్రాంతాన్ని రాచవీడుగా పిలిచేవారు. అదే కాలక్రమంలో రాయచోటిగా రూపాంతరం చెందింది అంటారు. వీరశైవులకు ఇలవేలుపుగా ఉన్న వీరభద్ర స్వామిని దర్శించేందుకు కర్ణాటక నుంచి వేల మంది భక్తులు ఇక్కడికి తరలివస్తూ ఉంటారు. ఏటా మార్చి 27వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఉదయం 6 గంటలకు సూర్య కిరణాలు గర్భాలయంలోని వీరభద్రుడి పాదాలపై పడతాయి. సెప్టెంబర్ 14వ తేదీన 12 నిమిషాల పాటు సూర్య కిరణాలు స్వామివారిపై పడతాయి. ఈ విశేషాలను చూసేందుకు వందల మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఇంతటి పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న వీరభద్రుడి ఆలయాన్ని రాజరాజ చోళుడు, కాకతీయ రాజులు గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు, మట్టిరాజులు, శ్రీకృష్ణ దేవరాయలు తదితరులు దర్శించారని చారిత్రక ఆధారాలున్నాయి. కృష్ణదేవరాయలు 1541వ సంవత్సరంలో ఇక్కడ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయించారు. ఏటా శివరాత్రి, కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.